హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఎర్రకాలువ దగ్గరికి వచ్చామండి. కొంగవారి గుడి చూపిస్తారా? చూడండి, జరిగింది రండి. ఇది ఎంట్రింగ్ అండి. ఎంట్రింగ్ చూపిస్తున్నానండి. ఇదంతా కాలవండి, చూడండి ఎలా ఉందో. మేము ఇప్పుడు వరకు చూడలేదండి ఈ ఎంత పెద్ద ఎర్ర కాలువ. కింద కూడా దిగి చూపిస్తా చూడండి. నేను దిగుతూ చూపి దిగడానికి కూడా చాలా బాగుందండి, అందుకే దిగేస్తున్నాం సింపుల్గా. చూడండి అసలు ఎంత బాగుందో. ఫస్ట్ టైం అండి, నేను ఎప్పుడూ రాలేదండి. చాలా బాగుంది అసలు, చాలా బాగుందండి అసలు. అవన్నీ పడవలు చూడండి అసలు ఎలాగ వెళ్తున్నారు. చేపలు పట్టేవాళ్ళు అనుకుంటండి అలా వెళ్తున్నారు. సండే మనకి చాలా మంది వస్తున్నారండి చూస్తాకే. ఎప్పుడు చూసినా ఉంటున్నారు. ఈరోజైతే చాలా మంది వచ్చారండి. ఇది డామ్ అనుకుంటండి. ఈ పెద్ద గేట్లు అండి, దగ్గర 80 అడుగుల దాకా లోతుందండి. చూడండి ఎంత మార్కింగ్ కూడా అక్కడ వేసారని చూడండి. మొత్తం 3 గేట్లు ఉన్నాయండి. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇదొకటి, మొత్తం 3 గేట్లు ఉన్నాయండి. ఇది చాలా లోతుండేలాగా ఉందండి. పెద్ద పెద్ద గేట్లు. కిందకి కూడా వెళ్ళి చూపిస్తానండి. కింద జనం చూడండి, అక్కడికి వెళ్ళి చూపిస్తాను సరిగ్గా. ఇక్కడే స్తంభం ఉందండి. ఈ స్తంభం కిందకి అలా దిగితే ఈ డ్యామ్ మీద పైకి లేతుంది అనుకుంటుంది. చూడండి ఎంతెంత లావు ఉన్నాయో తాళ్ళు. చక్రాలు చూడండి అసలు ఎంత ఎలా ఉన్నాయో. సపోర్ట్కి అంతంత బారుగా తాళ్ళు ఉన్నాయండి. ఆ చైన్ చూడండి అసలు ఎలా ఉందో. ఈ సపోర్ట్గా ఆ తాడు నిలబెట్టినట్టున్నారు. కిందకి కూడా వెళ్ళి చూపిస్తాను, చూద్దరికండి. ఇక్కడ చూడండి, అటు చూడండి. ఇటు నుంచి అయితే బాగా కనిపిస్తున్నాయి గేట్లు అండి. శ్రీ కరాట కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలసాయము కొంగూరు గుడి అంటండి. చూడండి ఎంత బాగుంది అక్కడ. కూడా అలా మెట్లు ఇస్తే అలా కింద దిగి చూద్దామండి, చూపిస్తారండి. కిందకి వెళ్తున్నా చూపిస్తారండి. దిగేస్తామండి.
సాయంత్రం వచ్చి సరదాగా ఉంటుందండి పిక్నిక్ అండి. కానీ మేము చల్లబడే టైం సాయంత్రం మాటలు వచ్చామండి. కానీ ప్రశాంతంగా ఏ ఎండ లేకుండా ప్రశాంతంగా ఉందండి చూస్తాకి. పడుకో ఈసారి వెనక్కి చూడండి, ఇంకా క్లియర్గా కనిపిస్తుందండి. అలా చూడండి అసలు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అంటే మేము వచ్చినప్పుడు చాలా మంది జనం ఉన్నారండి. మేము బాగా వచ్చేదాడికి ఆరైపోయిందండి, అందుకే జనం ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారండి. అని టైం వస్తే బెటర్ అండి. చక్కగా ఎండలేదు ఏం లేదంటే ప్రశాంతంగా ఉంది. ఎర్రకాలువ ఇంకా చూపించే చాలా ఉందండి. ఎర్రకాలువ కానీ చీకటి పడిపోతున్నాను వెళ్ళిపోతున్నామండి. మళ్ళీ ఇంకా వీడియో తీసి చూపిస్తానండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.